ధనురాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో రవి యొక్క బలం ప్రధానంగా ఉన్నది, అలాగే చంద్రుని యొక్క బలం ఉన్నది. తప్పితే మిగిలినటువంటి గ్రహాలు కొంత వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో ఉండడాన్ని చూడవచ్చును. గత వారంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ సంఖ్యలో ప్రతికూలమైనటువంటి గ్రహాలు, అంటే యోగించే గ్రహాలు ప్రతికూలంగా మారాయి. గురుబలం తగ్గిపోయింది, కుజుడు వ్యయంలో పడ్డారు, బుధుడు వ్యయంలో పడ్డారు. ఈ విషయాలు అంత మంచివి కాదు. ఇవి మానసికమైనటువంటి సమస్యలను సూచిస్తాయి, కుటుంబపరమైనటువంటి సమస్యలను సూచిస్తాయి, ఆరోగ్యపరమైనటువంటి విషయాలపైన ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తాయి. ఏదో ఒక మానసికమైనటువంటి ఆందోళన, ఆలోచన ఇవన్నీ కూడా ఉంటుంది. వాటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే విలువైనటువంటి వస్తువులు, మీ మొబైల్ ఫోన్స్ కానీ, విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే విలువైనటువంటి వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, అవి ఇతరులు దొంగిలించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాటి పట్ల చాలా అప్రమత్తతతోటి ఉండాలి. ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి. అంతేగాక ప్రత్యేకించి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇదొకటి కొంత జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత అసంతృప్తి ఉంటుంది, కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉంటాయి. వాటి పట్ల కూడా కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ధనురాశి వారికి ప్రస్తుతం ఉండేటువంటి గ్రహస్థితిలో అర్ధాష్టమ శనేశ్వరుడు, వ్యయస్థాన స్థిత కుజుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ఇవి రెండు కూడా నిద్ర పట్టకుండా చేస్తాయి, నిద్ర పోనివ్వవు. అంటే ఉండేటువంటి సమస్యలకి లేదా మీకు ఉండేటువంటి స్థితిగతులకి అసలు నిద్ర రాదనమాట. అటువంటి వాటికి గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి కొంచెం భగవదారాధన చేసుకుంటూ ఉండండి. జాతకంలో ఉండేటువంటి దశలు బాగుంటే వీటిని ఓవర్కమ్ చేయగలుగుతారు. తప్పితే ఎక్కువగా వీరు చేయవలసింది ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన.